హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా ఇంకొన్ని రోజుల్లో థియేటర్లోకి అయితే రాబోతుంది. అయితే ఇంకో చర్చ అటు పక్కన నడుస్తుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా థియేటర్లో ఉంది కదా, ఇప్పుడే ఇంత తొందరలో ఒక 1 వీక్ లోనే కింగ్డమ్ సినిమా అవసరం ఉందా, అది ధర్మమా అంటూ కూడా కొంతమంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కాస్త టైం ఇవ్వాల్సింది, ఇంత తొందరగా రిలీజ్ చేయడం అవసరమా అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఆ ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా థియేటర్లో నడుస్తుంది. సో 1 వీక్ లోనే కింగ్డమ్ సినిమా రాబోతుంది. సో కాస్త థియేటర్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి, తగ్గుతాయి హరిహర వీరమల్లుకు. సో ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కాస్త మింగుడు పడడం లేదు అని అంటున్నారు. మరి ఇది ధర్మమేనా, ఇలా ఒక 1 వీక్ లో రిలీజ్ చేయడం అనేది? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ 12వ తారీఖు అండి. అవును. జూన్ 12వ తారీఖున ఈ విజయ్ దేవరకొండ సినిమా వేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తే జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది కదా, పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద నేను వెయ్యను, నేను వెనక్కి వెళ్ళిపోతాను అని సితారా వంశీ గారు జూలై 31వ తారీఖు పెట్టుకున్నారండి. ఇప్పుడు ఆ రోజు రిలీజ్ చేసిన వీళ్ళు జూలై 31వ తారీఖు పెట్టినప్పుడు వీళ్ళకి ఓటీటీ వాళ్ళు కానీ ఇంకోటి కానీ అన్ని ప్లాన్ చేసుకుంటారు కదా, పెద్ద సినిమా కదా. ఇది ఓటీటీకి 40 కోట్లకి అమ్మారు ఈ సినిమా. ఓటీటీ వాళ్ళకి ఇప్పుడు కూడా ఒక 30 days టైం ఇవ్వాలి. కొన్ని 15 రోజులకు వచ్చిన సినిమాలనే వారానికి కూడా పడిపోయిన సినిమాలనే. అయితే ఓటీటీ వాళ్ళకి జూలై 31 అనుకోండి, సపోజ్ ఆగస్టు 30 తారీఖు వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు. కమిట్మెంట్ ఇచ్చారు. అది ఆగస్టు 30 ఆగస్టు 22 వేరే తెలియదు కానీ నాకు ఒక కమిట్మెంట్ ఇచ్చారు. ఓటీటీ అనేది హైయెస్ట్ 40 కోట్లకి అమ్మారండి సినిమా అని నేను విన్నాను. నేను సితారా ఆర్ట్స్ వంశీ గారు నాకేం చెప్పలేదు, కానీ నేను కూడా మీలా సోషల్ మీడియాలో విన్నదే. 40 కోట్లకి ఆ సినిమా అమ్మారు. అలాగే మాస్ మహారాజ్ అనే సినిమా 20 కోట్లకి అమ్మారు. ఇది ఎందుకు కొన్నారంటే సితారా ఆర్ట్స్ బ్యానర్ వాల్యూ ప్లస్ ఈ ట్రైలర్సే చూసాం. విజయ్ దేవరకొండ సినిమా అంటే కొంచెం కష్టపడి బాగా తీస్తున్నారు. అంటే ఇంతకుముందు బాగా తీయలేదని కాదు, ఇంతకుముందు కంటే బాగా తీస్తున్నారు ఈ సినిమా. దీనిలో బజ్జు ఉంది. రెండోది ఏంటంటే జూన్ 12 నుంచి 31 వచ్చారు కదా, ఇప్పుడు 31 నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఈ సినిమాకున్న బయర్స్ నష్టపోతారు. దీనికి ఆగస్టు సపోజ్ 22 ఆగస్టు 23 డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇది ఓటీటీకి, లేదా ఆగస్టు 31 కన్ఫర్మ్ చేశారు. చేసినప్పుడు ఇప్పుడు మనకు ఈ మళ్ళీ హరిహర వీరమల్లు అనుకోకుండా మీద పడింది అంతే కదా. ముందు జూన్ 12 అనుకున్నారు కదా సినిమా, అది వెనక్కి వచ్చింది కాబట్టి వీళ్ళు వెనక్కి వెళ్ళడం కుదరక ఆగింది. మళ్ళీ ఇది వెనక్కి వెళ్తే మళ్ళీ ఇందాక ఆగస్టులో 14 తారీఖు 2 సినిమాలు ఉన్నాయి, అంటే మళ్ళీ సెప్టెంబర్లో బోడి సినిమాలు ఉన్నాయి, 5 సినిమాలు ఉన్నాయి సెప్టెంబర్లో. వీళ్ళకి మళ్ళీ డేట్ దొరకదు. అందువల్ల వీళ్ళు లేతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత కాదు, ఆ సినిమా మీద ఏమీ కోపం కాదు. కానీ సితారా వంశీ గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద వేయను అని అప్పుడు మాట ఇచ్చారు. అదే అన్నమాట ప్రకారం వెనక్కొచ్చారు ఆయన. కానీ వీళ్ళు వెనక్కొచ్చారు కాబట్టి అలా అనుకోకుండా జరిగింది తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు పూర్వం అలాగా ఇది 3 వారాల గ్యాప్ కావాలి, 4 వారాల గ్యాప్ అక్కలేదండి. ఇప్పుడు పూర్వం ఏంటంటే మనం ప్రింట్లో ఉన్న రోజుల్లో 100 రోజులు 300 రోజులు 200 రోజులు ఆడేగా సినిమాలు. ఇప్పుడు అంత లేదు. సినిమా బాగున్నా బాగోకపోయినా 1 వీక్ మొదటి వారం వచ్చిందే కలెక్షన్, మొదటి 3 రోజులు వచ్చిందే అసలు మెయిన్ కలెక్షన్. తర్వాత 4 రోజులు దాంట్లో 50% కూడా రాదు. అంటే 3 రోజులకి సపోజ్ 46 కోట్లు వచ్చింది అనుకోండి, మిగతా 4 రోజులకి 46 కోట్లు వస్తాం లేదు. మామూలుగా 3 రోజులకి సపోజ్ ఒక 46 కోట్లు వస్తే మిగతా 4 రోజులకి కలిపి ఒక 20 కోట్లు కూడా రాదు. అంటే ఇది 50% అది 50% కాదు, అవి వీక్ డేస్ కదా. అలాగా ఏది ఏమైనా హరిహర వీరమల్లుకి థియేటర్లు బాగా ఎక్కువ, హైయెస్ట్ 850 థియేటర్లని వేశారు. ఆ సినిమా రిలీజ్ అయింది. రిజల్ట్ ఏంటో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నాకు తెలిసి నిన్న మొదటి 3 రోజులకి 46% మాత్రమే డిస్ట్రిబ్యూటర్ రికవరీ వచ్చింది. అంటే ఒక వైజాగ్ లాంటి ఏరియా 12 కోట్లు కొంటే 6 కోట్ల చిల్లర ఎంతో వచ్చింది ఆ సినిమా. అది దాని ప్రస్తుతానికి ఉన్న స్టాండర్డ్. ఇప్పుడు ఈ 31 తారీఖుని పవన్ కళ్యాణ్ మన విజయ్ దేవరకొండ సినిమా వేయటం అనేది మాత్రం తప్పేం కాదు. వాళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు. వేయకపోతే డేట్ మారితే కనుక ఆ ఓటీటీ వాళ్ళు 40 కోట్లు ఇచ్చే డబ్బు కూడా వాళ్ళకి ఇవ్వరు. పైకి ఈ సినిమాకి 31 తారీఖు డిస్ట్రిబ్యూటర్కి అందరూ అంటే వంశీ సితారా వంశీ గారికి రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, వాళ్ళందరూ చక్కగా ప్లాన్ చేసుకున్నారు థియేటర్ ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు 2వ వారం కూడా ఈ సినిమా నడుస్తుంది. అటు విజయ్ దేవరకొండ సినిమాకి 950 థియేటర్లు వేరుగా, అన్ని వేరు కదా. ఇప్పుడు ఎంతగా వారికి మన కూలీకి 2 థియేటర్లు ఎలా పంచుకుంటారో, ఇది మొదటి వారం 850 థియేటర్లు వేశారు, 2వ వారం 4 థియేటర్లు చాలు. విజయ్ దేవరకొండ సినిమాకి 450 థియేటర్లు చాలు, సరిపోతుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఒక ఏదైనా మెయిన్ థియేటర్ లాంటి 1-2 క్రాష్ వస్తాయేమో తప్ప మిగతా దాంట్లో అన్ని కూడా పంచుకుంటారు. 31 తారీఖు పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి మంచి డేట్ అది. దానివల్ల హరిహర వీరమల్లికి ఏ విధమైన ఎఫెక్ట్ లేదు. కానీ వాళ్ళు 31 తారీఖు రిలీజ్ చేస్తే మాత్రం వాళ్ళు కొన్న డిస్ట్రిబ్యూటర్ అందరూ సేఫ్ అవుతారు. ప్లస్ మళ్ళీ 14 తారీఖు, అది 14 రోజులు గ్యాప్ ఉంది, మళ్ళీ 14 రోజులకి మళ్ళీ 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఈ 14 రోజులు ఈ సినిమా ఏమన్నా ఏం లాభం వచ్చినా. అలాగే హరిహర వీరమల్లి కూడా నాకు తెలిసి ఆగస్టు 23 తారీఖుని ఓటీటీలో రిలీజ్ అవుతుంది. కాబట్టి
ఇలాగ ఈ ఎప్పటికప్పుడు మనం డేట్లు ఎక్కేసుకున్నాం కాబట్టి డెఫినెట్గా ఈ హరిహర వీరమల్లుకి ఏమాత్రం పొటెన్షియాలిటీ ఉన్నా కూడా సెకండ్ వీక్ కూడా రన్ అవుతాయి. న్యాయంగా కూడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లోని చోట్ల ఒక 20 థియేటర్లు వేస్తారనుకోండి, 20 థియేటర్లు ఫుల్ అవ్వవు, 50% 40% ఉంటాయి. దాన్ని కుదిస్తే ఒక 5 థియేటర్లు వేస్తే 5 థియేటర్లు ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే జనం ఏంటంటే ఎక్కడ అనుకూలంగా అడిగి వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు కొంచెం దూరమైనా వెళ్ళి చూస్తారు సినిమా బాగుంటే, సినిమాకి వెళ్ళాలని ప్రేక్షకుడు ఉంటే కనుక. కాబట్టి ఓపెనింగ్ రోజున ఎన్ని థియేటర్లు వేశారో 2 వారాలు అన్ని థియేటర్లు ఉండక్కర్లేదు, సగం థియేటర్లు తీశారు ఆల్రెడీ. ఇప్పుడు కాబట్టి విజయ్ దేవరకొండ సినిమాకి ఏమి థియేటర్లు క్రాష్ రాదు ఏమి రాదు. దీనికి థియేటర్లు ఉంటాయి, సరిపడే థియేటర్లు ఉన్నాయి, దానికి థియేటర్లు మనకు ఫుల్గా ఉంటాయి. ఏమైనా అది మాత్రం క్లాష్ ఏం కాదు, దానివల్ల నష్టమే లేదు. ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడద్దు, ఫ్యాన్స్ అందరూ ఎక్కడో అక్కడికి వెళ్తారు సినిమాకి. అందుబాటులో ఉన్న సినిమాకి వెళ్ళాలని రూల్ లేదు. వాళ్ళు ఫ్యాన్స్ అనేవాళ్ళు నిజాయితీ గల వాళ్ళ వ్యక్తులు కాబట్టి డెఫినెట్గా ఎక్కడ థియేటర్ అనుకూలంగా ఉంటే అందుబాటులో ఉంటే దానికి వెళ్ళే అవకాశం ఉంది. అన్ని థియేటర్లు మనం తీరు, కానీ హరిహర వీరమల్లు సరిపడే థియేటర్లు మాత్రం ఉంచుతారు. అలా థియేటర్ తగ్గించడం కూడా మంచిది. అంటే ఫుల్స్ అయితే గ్లామర్ వేరు, 20% 30% కలెక్షన్ ఉన్నాయనుకోండి, గ్లామర్ తగ్గిపోతుంది. కాబట్టి మన సితార వంశీ గారు తీసుకున్న నిర్ణయంలో తప్పు ఏమాత్రం లేదు, ఫ్యాన్స్ ఏమాత్రం కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఓకే, సో ఎలాగో రిలేటెడ్ కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. కింగ్డమ్ కి సంబంధించి కింగ్డమ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ గారు ఈగర్ గా ఒక హిట్ కోసం చూస్తున్నారు. సో మరి సినిమాతో ఆయన కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందా? ట్రైలర్ లో ఆ వైబ్స్ కనిపించాయి అండి. ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు అట్లీస్ట్ మనం హిట్ అవ్వాలని కోరుకుందాం, మనం ఫ్లాప్ అవ్వాలని కోరుకోకూడదు. అంటే అది భగవంతుడు ఉన్నాడు, పై ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఈ సినిమా కొంచెం వైబ్రేషన్స్ బాగున్నాయి. ఇప్పుడు అంతకుముందు పూరి జగన్నాథ్ గారు తీసిన సినిమా మీద ఫస్ట్ డే నుంచి నెగిటివ్ ఉన్నది, తెలుసు కదా మీకు. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చింది, అది కూడా నెగిటివ్ ఉంది ఫస్ట్ నుంచి. దీనికి ఆ నెగిటివ్ లేదు, ఎంత ఉంది పాజిటివ్గా ఉంది. అంటే ఒక ట్రైలర్ చూసినా అంటే అతను చేసిన కష్టపడిన కష్టం కనపడుతుంది దాని సినిమాలో. నేను పూరి జగన్నాథ్ గారి సినిమాకి నేను ఫస్ట్ ట్రైలర్ చూసిన నత్తి హీరో నత్తి పెట్టారు. నేను పూరి జగన్నాథ్ గారు చెప్పాను, సార్ అంతా బాగుంది కానీ ఆ నత్తి అనేది నాకు ఎందుకో ఎక్కడో కొడుతుంది సార్ అన్న. లేదు అండి, ఒక హ్యాండిక్యాప్ ఏది పెడితే అది సినిమా హిట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ సినిమా దాంట్లో ఇలా జరిగింది, ఇంకో సినిమాలో అలా జరిగింది కదా, హిట్ అయింది, ఇది హిట్ ఫార్ములా కోసం పెట్టామన్నారు. అయితే నేను ఆయనతో నాకున్న చనువుకి నేను దెబ్బలేదు, కానీ ఏమో మీరు అనుకుంది కరెక్ట్ ఏమో అనుకున్నాం. అంటే నా మనసులో అప్పుడు ఎందుకో చిన్న బీజం పడింది. ఇప్పుడు హీరోని మనం ఫెరోషియస్గా చూడాలనుకుంటే తప్ప బెబ్బెబ్బే అనేది చూడాలని అనుకోరు. రంగస్థలం ఎందుకు హిట్ అయిందంటే దానికి 100 కారణం ఉన్నాయి. ఆ టైము, ఆ గొడవ, ఆ బ్యాక్గ్రౌండ్ అవన్నీ వేరే ఉన్నాయి కదా. సరే ఏదేమైనా అది డిస్కషన్ కాదు, కానీ నేను ఆ సినిమా ఆడకపోవడానికి కారణం అది. ఆ ఎఫెక్ట్ ఫ్యామిలీ స్టార్ మీద పడింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్ దీని మీద పడాలి, కానీ పడదు. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ బాగుంది, నాకు నచ్చింది, ఈ సినిమా కూడా ఆడే ఛాన్స్ ఉంది. అలాగే అతి త్వరలో రాబోయే ఒక మంచి సినిమా ఉంది, శంబాలా అని ఒక సినిమా అవుతుందండి, ఆది సాయి కుమార్ సినిమా. అది కూడా డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే నేను ట్రైలర్ చూసి చెప్తున్నా, సినిమా చూసి చెప్పట్లా, అది చూస్తే కొంచెం బాగుంది. అలాగే మిరాయి అనే సినిమా అవుతుంది, అది కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది. స్టార్ వార్స్ లాగా గ్రాండ్ గా ఉంది సినిమా, అది కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ పీపుల్స్ మీడియా మళ్ళీ కంబ్యాక్గా ఆ సినిమా హిట్ అవుద్దని నేను కోరుకుంటున్నా అనుకుంటున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.